మధ్య మొత్తం ఇండియన్ సినిమాలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకవైపు బయోపిక్స్ హవా కొనసాగుతుంటే ఇంకోవైపు మన పురాణాల మీద రామాయణం, మహాభారతం ఇంకా దేవుళ్ల కథలపైన సినిమాలు వస్తున్నాయి. దానికి సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టు యాడ్ చేసి కొత్తగా తీస్తున్నారు. ఇక మొన్న ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ కి కార్తికేయుడుగా చూపిస్తారు అన్న వార్త ఫ్యాన్స్ ని తెగ ఖుష్ చేసింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకి కూడా పోటీ వచ్చేసింది. ఎందుకంటే నిన్నే ధనుష్ వెట్రిమారన్ కొత్త సినిమా అనౌన్స్ అయింది. భారతీయ సినీ పరిశ్రమలో ఒకే కథాంశాన్ని వేరువేరు దర్శకులు తమదైన శైలిలో తెరపైకి తీసుకురావడం కొత్త విషయం కాదు. అయితే ఇద్దరు స్టార్ దర్శకులు దాదాపు ఒకే సమయంలో ఒకే పురాణ పాత్ర ఆధారంగా సినిమాలను ప్రకటిస్తే మాత్రం సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం అలాంటి చర్చే టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఇద్దరు కార్తికేయుడు నేపథ్యంలోని కథలతో సినిమాలు చేయబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల మధ్య పోలికలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలోనూ సినీ అభిమానుల మధ్యనూ ఎవరి సినిమా ముందుగా వస్తుంది, ఎవరి కథ బాగా ఆకట్టుకుంటుంది అనే చర్చలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డ్రీమ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ చేసిన పోస్టర్లో దైవిక అంశాలు కనిపించడంతో ఇది పురాణ నేపథ్యంలోని సినిమా అని స్పష్టమైంది. అనంతరం ఎన్టీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఈ సినిమా దేవతల సైన్యాధిపతి, యుద్ధానికి ప్రతీకగా భావించే కార్తికేయ స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు అభిమానులు అర్థం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా త్రివిక్రమ్ ఇలాంటి కథను తెరకెక్కించాలని అనుకుంటున్నారని, ఇది ఆయనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకటనతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయంలోనే మరో పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. తమిళ దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ మురుగన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్, నేపథ్యం, ఆధ్యాత్మిక వాతావరణం చూసిన చాలా మంది ఇది కూడా కార్తికేయ స్వామి కథతో సంబంధం ఉన్న సినిమా అని భావిస్తున్నారు. తమిళ సాంప్రదాయంలో కార్తికేయుణ్ణి మురుగన్ అని పిలుస్తారు. అందుకే ఈ టైటిల్ చూసిన వెంటనే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు మొదలయ్యాయి. ఈ రెండు ప్రకటనలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అనే చర్చ మరింత వేగం అందుకుంది. నిజానికి ఇద్దరు దర్శకుల మధ్య ఎలాంటి వ్యక్తిగత పోటీ లేదు. కానీ వారు ఎంచుకున్న కథాంశం మాత్రం ఒకటే కావడంతో ప్రేక్షకులు సహజంగానే ఈ రెండు ప్రాజెక్టులను పోల్చడం ప్రారంభించారు. ఎవరి విజన్ భిన్నంగా ఉంటుంది, ఎవరు కార్తికేయ స్వామి పాత్రను కొత్తగా చూపిస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపైనే పెట్టారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తయ్యాకే త్రివిక్రమ్ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు, ఇలాంటి భారీ పురాణ నేపథ్యంలోని సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ పనులే చాలా ఎక్కువగా ఉంటాయి. పాత్రల రూపకల్పన, సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు వంటి అంశాలకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. మరోవైపు వెట్రిమారన్ పనిచేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కథ సిద్ధమైతే వెంటనే షూటింగ్ ప్రారంభించి వరుస షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ధనుష్ తో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన వెట్రిమారన్ మరోసారి అదే జోష్ తో ఈ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తి చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగి తమిళ మురుగన్ ముందుగా రిలీజ్ అయితే త్రివిక్రమ్ సినిమాపై దాని ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కార్తికేయ స్వామి కథ అనేది చాలా విస్తృతమైనది. పురాణాల్లో ఆయనకు సంబంధించిన ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు దర్శకులు ఒకే దేవత ఆధారంగా సినిమా తీస్తున్న కథ చెప్పే విధానం, పాత్రల నిర్మాణం, భావోద్వేగాలు, యాక్షన్, సందేశం అన్ని పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో సంభాషణలకు, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. వెట్రిమారన్ మాత్రం సహజత్వానికి దగ్గరగా ఉండే కథనాన్ని, బలమైన పాత్రలను తెరపై చూపించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అందువల్ల రెండు సినిమాలు ఒకే నేపథ్యాన్ని తీసుకున్న ప్రేక్షకులకు రెండు వేర్వేరు అనుభూతులు కలిగించే అవకాశం ఉంది. ధనుష్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ ఉంది. అలాగే ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన వర్గం ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు అగ్ర దర్శకులు, దైవిక కథాంశం, ఈ మూడు అంశాలు కలిసి ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అందుకే ఈ రెండు ప్రాజెక్టులు బాక్సాఫీస్ పరంగా కూడా
ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక సంగీత దర్శకుల విషయంలో కూడా మరో ఆసక్తికర అంశం కనిపిస్తుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో అనిరుద్ ఒకరు. మరోవైపు వెట్రిమారన్ ధనుష్ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనుభవజ్ఞుడైన అనిరుద్ కు ఎదురుగా కొత్త తరం ప్రతిభను నిలబెట్టే ప్రయత్నంగా దీనిని చాలా మంది చూస్తున్నారు. దీంతో సంగీత పరంగా కూడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుందనే చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి కథలు బయటకు రాలేదు. కేవలం ప్రకటనలు, పోస్టర్లు, గ్లింప్స్ ఆధారంగానే చాలా చర్చ జరుగుతుంది. అందువల్ల ఈ రెండు చిత్రాల కథలు పూర్తిగా ఒకటేనని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. కార్తికేయ స్వామి జీవితంలోని వేరువేరు ఘట్టాలను ఇద్దరు దర్శకులు ఎంచుకొని ఉండవచ్చు, లేదా పూర్తిగా భిన్నమైన కోణాల్లో కథను రూపొందించి ఉండవచ్చు. అసలు విషయం సినిమాల నుండి మరిన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. మొత్తానికి చూస్తే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా, వెట్రిమారన్ ధనుష్ సినిమా రెండూ కూడా దక్షిణ భారత సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇద్దరు దర్శకుల ప్రతిభ, ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్, దైవిక కథాంశం కలిసి ఈ రెండు ప్రాజెక్టులను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఎవరి సినిమా ముందుగా విడుదలవుతుంది, ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక అప్డేట్లు సినిమాల విడుదల వరకు వేచి చూడాల్సిందే.